నడిపిస్తుండ్రు వీళ్ళు నడిపిస్తుండ్రు ఆళ్ళు ఎలుగుల వేస్తుండ్రు వీళ్ళు ఎలుగుల వేస్తుండ్రని చెప్తుంటారు చాలా మంది. కానీ నిజానికి ఈ దునియా మొత్తం శ్రమజీవుల రక్తంతోనే ముంగడికి నడుస్తుంది. కార్మికుల కష్టంతోనే ఎలుగులైతుంది. కొడవలి పట్టిన రైతన్నా, స్టీరింగ్ పట్టిన డ్రైవర్ అన్నా, పానాలు దిప్పే మెకానిక్ అన్నా, బరువులు మోసే అమాలి అన్నా గిట్ల కార్మికుల రెక్కల కష్టం మీదనే నడుస్తున్నది దేశమంతా. అందుకే కార్మికుల దినం నాడు లోకమంతా వాళ్ళ కష్టానికి జైగొట్టింది. పాండ్రి ఎట్టెట్ల నడిచినయో చూద్దాం. వేడే సంబరాలు వాడవాడన కార్మిక జెండా రెపరెపలాడింది. కష్టజీవులంతా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా చేసుకుండ్రు. ర్యాలీలు తీసిండ్రు. కార్మిక లోకం వర్ధిల్లాలి అన్నట్టు మాట్లాడిండ్రు. కార్మికులకు తోడు లీడర్ సాబులు కూడా మీటింగులు పెట్టి ఏదో ఓ తీరుగా వాళ్ళకు సాతిచ్చే గురం చేసిండ్రు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే కార్మికులకు సన్మానాలు చేసిండ్రు. వాళ్ళకు అవసరమైన సామాన్లు పంచిపెట్టిండ్రు. ఇక పట్నంలో ఉన్న రవీంద్ర భారతిలా సర్కారోళ్ళు మేడే వేడుకలు గట్టిగానే చేసిండ్రు. కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న యాజమాన్యాలను సర్కారోళ్ళు తారీఫ్ చేసిండ్రు. అట్లా ఇక మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చిండ్రు. కార్మిక చట్టాల అమలు, కార్మిక సంక్షేమం విభాగంలో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కు సర్కారు అవార్డు ప్రకటించింది. ఇక అట్లుంటే అటు ఏపీల సుత మేడే వేడుకలు మంచిగానే చేసిండ్రు. కార్మికుల కోసం లేబర్ అడ్డాలు కట్టిస్తామని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. గిట్లా అన్ని దిక్కులా శ్రమజీవుల దినోత్సవాన్ని ఘనంగా చేసుకుండ్రు. ప్రతి కార్మికునికి చేతి నిండా పని దొరకాలి, తలెత్తుకొని తిరిగే గౌరవం దక్కాలి. సర్కారోళ్ళు ఆ దిక్కు పని చేయాలి అని కోరుకున్నది కార్మిక లోకం.